హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. జెప్టోలో ఏ విధంగా సెల్లర్ అకౌంట్ని ఓపెన్ చేయాలన్నది క్లియర్గా తెలుసుకుందామండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీరు ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జెప్టోలో మనం అన్ని కేటగిరీస్, మ్యాక్సిమం మన దగ్గర ఉన్న అన్ని కేటగిరీస్ మనం సేల్ చేయొచ్చండి. ఫుడ్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి అన్నీ అనమాట. గ్రాసరీస్కి సంబంధించి, టోటల్ వెజిటబుల్స్ సంబంధించి చాలా ఐటమ్స్ అయితే మనం ఈజీగా సేల్ చేయొచ్చండి. ఇవన్నీ సేల్ చేయాలనుకుంటే మనం అకౌంట్ అయితే రిజిస్టర్ అవ్వాలి. సో అకౌంట్ని ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలనేది మీకు క్లియర్గా చెప్తానండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. గూగుల్ డాష్బోర్డ్లో మీరు సెల్ ఆన్ జెప్టో అని కొట్టండి. చూడండి, ఫస్ట్ పాపప్ అయితే మీకు వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకోండి ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదండి, వెండర్ హబ్ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, మీరు ఇంకా కొంచెం కింద చూస్తే చూడండి, 55 మిలియన్ యాక్టివ్ కస్టమర్స్ అయితే మనకి ఇక్కడ జెప్టోలో అయితే ఆల్రెడీ సేల్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, ఫీల్ యువర్ గ్రోత్ విత్ జెప్టో. ఇక్కడ చూడండి, మీకు మీ సేల్స్ని ఒక ఫ్యూల్ లాగా ఇది బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా క్యాప్షన్ ఇచ్చారు. విత్ ఇన్ 10 మినిట్స్లో మీకు కస్టమర్ దగ్గరికి అయితే మీకు ప్రోడక్ట్ని తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, 80,000 ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇక్కడ 390+ స్టోర్స్ అయితే మాత్రం ఇక్కడ మెయింటైన్ చేస్తుంది జెప్టో. సో నీకు కిందకు వస్తే ట్రస్ట్ బై 3K బ్రాండ్స్ ఆఫ్ అక్రాస్ ఆఫ్ 30+ కేటగిరీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. చూడండి, ఎక్కడైతే రిజిస్టర్ నో అని చెప్పి మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత జీమెయిల్ ఐడి అయితే వస్తుంది. జీమెయిల్ ఐడి వచ్చిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టాలి. చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఇచ్చే ముందు పక్కన చూడండి, ఇక్కడైతే 55 మిలియన్స్ అయితే సంబంధించిన కస్టమర్స్ అయితే ఉన్నారనమాట. 55 మిలియన్స్ కస్టమర్స్ ఉన్నారు. 400+ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో 350 కేటగిరీస్ ఉన్నాయి. సో 20 crore డెలివరీస్ అయితే జరుగుతుందన్నమాట. సో మల్టిపుల్ పిన్ కోడ్స్ అంటే టిల్ నౌ అక్రాస్ ద మల్టిపుల్ పిన్ కోడ్స్ 20 crore డెలివరీస్ అయితే జరుగుతుందన్నమాట. ఫాస్ట్గా అది గ్రో అవుతున్న బిజినెస్ అనమాట. సో ఇక్కడైతే మనం ఫోన్ నెంబర్ అయితే టైప్ చేసాం కదండి. ఫోన్ నెంబర్ టైప్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఇచ్చిన వెంటనే ఏంటంటే క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదండి. క్రియేట్ అనే ఆప్షన్ అని కొట్టిన వెంటనే చూడండి, సో ఏం లేదండి, నెక్స్ట్ పాపప్ అయితే మాత్రమే కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో దాని యొక్క పర్సన్ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇస్తారు. సో ఇందాక మనం ఫోన్ నెంబర్ ఓటీపీ వచ్చింది కదండి, అదే ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత మనం జీమెయిల్ ఐడి కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా ఇస్తామన్నమాట. దాని తర్వాత చూడండి, బ్రాండ్ డీటెయిల్స్ అనమాట. బ్రాండ్ డీటెయిల్స్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. మీరు మ్యానుఫ్యాక్చరర్ అయితే మ్యానుఫ్యాక్చరర్ అని కొడతారు, లేదు డిస్ట్రిబ్యూటర్ అయితే మీరు డిస్ట్రిబ్యూటర్ అని క్లిక్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూటర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్రాండ్ నేమ్. మీరు ఏదైతే బ్రాండ్స్ మీరు సేల్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన బ్రాండ్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీరు ఎన్ని బ్రాండ్స్ అయితే మీరు సేల్ చేయాలనుకుంటున్నారో అన్ని బ్రాండ్స్ యొక్క నేమ్స్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసేసేయండి. ఓకేనా, మీరు అక్కడ మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు ఏ బ్రాండ్ అయితే మీరు సేల్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాండ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూడండి, కేటగిరీ మీకు ఇది ఏ కేటగిరీకి సంబంధించి మీరు సేల్ చేస్తున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. నేను ప్రెసెంట్ అయితే బ్యూటీకి సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నానండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ మినిమం సెల్లింగ్ ప్రైస్, మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అని వచ్చింది. మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్స్లో తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్కి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అంటే ఎక్కువ ప్రోడక్ట్ మీరు ఏదైతే మీరు సేల్ చేస్తున్నారో దాని యొక్క ప్రైస్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, వెబ్సైట్ యొక్క URL వచ్చింది. సో మీకు వెబ్సైట్ ఒక ఆప్షన్ ఉంటే మీరు వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేయండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఆన్లైన్ ప్రెజెన్స్. మీరు ఆన్లైన్లో మీరు ఏదైతే సేల్ చేస్తున్నారో ఆల్రెడీ మనం ఆన్లైన్లో మీరు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇన్స్టామార్ట్ కానీ, బ్లింకిట్ కానీ ఇంకేమైనా ప్లాట్ఫామ్స్లో మీరు సేల్ చేస్తున్నారు అనుకుంటే మీరు అవి క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, మీ యొక్క షాప్ యొక్క నేమ్ అయితే మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డెమోగ్రఫిక్ ప్రెజెన్స్ అని చెప్పి పాన్ ఇండియా మీరు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఆప్షన్ చూడండి, అప్లోడ్ పోర్ట్ఫోలియో అని చెప్పి వచ్చింది కదండి. అప్లోడ్ పోర్ట్ఫోలియో అని కొట్టిన వెంటనే మీరు ఎన్నైతే ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారో అవన్నీ కూడా PDFలో మీరు ఫొటోస్ తీసి అవన్నీ మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసి ప్రెజెంట్స్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసి నేను తయారు చేశాను. సో తయారు చేసిన ప్రోడక్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని మనం సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు సబ్మిట్ చేసాం కదండి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి, వీఆర్ వెరిఫైయింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ వెరిఫికేషన్ వీ విల్ నోటిఫై యూ టు స్టార్ట్ ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఫామ్ అంతా ఫిల్ చేసేసి డైరెక్ట్గా మనం వాళ్ళకి పంపించాం కాబట్టి పంపించిన తర్వాత వాళ్ళు మనకి ఆన్ కాల్ కానీ మెయిల్ కానీ సంథింగ్
ఫోన్ చేస్తారు, మెయిల్ కూడా చేస్తారు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఆన్ కాల్లోనే మీకు సొల్యూషన్ ఇస్తారండి, ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు. దట్స్ నాట్ ఎ మ్యాటర్. సో ఆన్ కాల్ కానీ మెయిల్ కానీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సబ్మిట్ చేసి మీ ప్రోడక్ట్స్, అది ఏ ప్రోడక్ట్ అయినా మీరు సేల్ చేయొచ్చండి. మీరు ఎక్కడి నుంచైనా మీరు తీసుకొచ్చి మీరు మీ ఒక షాప్ ఒక నేమ్ని మీరు మెన్షన్ చేసి మీ బిజినెస్ ప్రోడక్ట్ని మీరే తయారు చేస్తున్నారు అనుకున్న వాళ్ళకైనా సరే ఇది చాలా బెనిఫిట్. లేదు మీరు బయట నుంచి ఒక కిరాణా షాప్ లాగా వెండర్స్ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చి మీరు ఈ విధంగా మీరు ప్రోడక్ట్స్ అన్నీ కూడా జెప్టోలో మీరు అప్లికేషన్లో ఫిల్ చేసి వారికి సబ్మిట్ చేస్తే వాళ్ళైతే అప్రూవ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో అప్రూవ్లో మీకు ఏమైనా మిస్టేక్స్ జరిగితే మాత్రం ఆన్ కాల్లోనే వాళ్ళు క్లియర్ చేస్తారు. తర్వాత మీరు బిజినెస్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా సరే మీరు జెప్టోలో మీరు సేల్ చేసి మంచి ప్రాఫిట్స్ అయితే సంపాదించుకోండి. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే ఒక పర్సన్ నాకు కామెంట్ చేశారండి జెప్టోలో ఏ విధంగా అకౌంట్ని క్రియేట్ చేయాలని చెప్పి. సో ఆ యొక్క బ్రదర్కి యొక్క వీడియో అయితే మాత్రం యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.